హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పెసరట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనకి అల్లం, కొత్తిమీర, పచ్చిమిరకాయలని పేస్ట్ చేసుకోవాలి ఫైన్గా. ఇంకా ముందుగా ఒక 4 hours పాటు పెసరల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మంచిగా నలగకుండా మనం పెసరపిండి కలుపుకోవాలి. ఎక్కువ పేస్ట్లో చేసేయకూడదు. దీంట్లో మంచిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని దానిపైన చాలా సన్నగా మీకు వీలైనంత సన్నగా పెసరపిండిని దోశలా వేసుకోవాలి. చాలా సన్నగా చేసుకోవాలి. మంచిగా సన్నగా దోశ వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా కొత్తిమీర దీనిపైన వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని చక్కగా ఒక 1 స్పూన్ ఆయిల్, చిన్న స్పూన్ ఆయిల్ ఫుల్గా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా స్ప్రెడ్ చేసుకుని వన్ సైడ్ అంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా స్లోగా కుక్ చేసుకోవాలి. చేసుకొని చక్కగా ఆనియన్స్ని ఇలా దోసపండి ఒక్కటంటూ ఆనియన్స్ కూడా చక్కగా కొంచెం కుక్ అయితే పైన కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని చక్కగా కాల్చి మనం సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, మన పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ మెథడ్లో చేస్తే చాలా బాగుంటాయి దోశలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.